బిల్లింగ్ సాఫ్ట్వేర్ను వినియోగించి ప్రభుత్వానికి చేరాల్సిన దాదాపు 60,000 కోట్ల రూపాయలకు రెస్టారెంట్లు కుచ్చుటోపి పెట్టాయి. నేరుగా లేదా డెలివరీ యాప్ల ద్వారా చేసిన అమ్మకాలను 20 నుంచి 30% తక్కువగా చూపించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. క్యూఆర్ కోడ్ వినియోగించడం వంటి వ్యవహారాల ద్వారా ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వీటన్నింటికీ ప్రత్యేకంగా రూపొందించిన బిల్లింగ్ సాఫ్ట్వేర్ను వినియోగించినట్లు నిర్ధారించిన అధికారులు దేశంలోని అత్యధిక రెస్టారెంట్లు ఇదే సాఫ్ట్వేర్ను వాడుతున్నాయన్నారు. ఆదాయ పన్ను శాఖ అధికారులు గత ఏడాది నవంబర్లో హైదరాబాద్లోని 2 ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ల కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆహారం అందించిన రెస్టారెంట్లోనూ సోదాలు చేయగా విక్రయ గణాంకాల్లో భారీ వ్యత్యాసాలను గుర్తించారు. లావాదేవీలను తక్కువగా చూపేందుకు ఆయా రెస్టారెంట్లలో వేర్వేరు క్యూఆర్ కోడ్లను వినియోగిస్తున్నట్లు విచారణలో కనుగొన్నారు. ఈ విధంగా వినియోగదారుల నుంచి కట్టించుకునే బిల్లులో 30% వరకు నమోదు కాకుండా జాగ్రత్త పడుతున్నట్లు అధికారులు తేటతెల్లం చేశారు. దీనిపై హైదరాబాద్లో తీగలాగితే గుజరాత్లోని అహ్మదాబాద్లో డొంక కదిలింది. 2019 నుంచి దాదాపు 60,000 కోట్ల లావాదేవీలను దాచిపెట్టి రెస్టారెంట్ల యాజమాన్యాలు పన్ను ఎగవేశాయని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.